కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ శకం అంతం కాబోతోందా? ఆమ్ ఆద్మీ పార్టీకి ఆపద రానుందా? నరేంద్ర మోదీ ఆప్ ప్రభుత్వం కాదిది ఆపదా ప్రభుత్వము. ఆపదా అనేది హిందీలో ఆపద అన్నటువంటి పదము. కాబట్టి ఆయన పదాలతో ఆటాడుతూ ఈ ఆపదను తొలగించుకోండి అన్నటువంటి పిలుపునిచ్చారు. ఇప్పుడు అది నిజం కాబోతోందా? ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించబోతున్నారా? అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వాన్ని కూడా తిరస్కరించబోతున్నారా? ఎందుకంటే దీనికి ముందు అనేక ధమాకాలు జరుగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్కి షాక్ మీద షాకులు వస్తున్నాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికలు, ఈ ఎన్నికల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో ఒక రకంగా ఈ మేయర్ ఎన్నికను, మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ముగ్గురు ఎన్నికలు ఉన్నాయి. ఈ ముగ్గురి ఎన్నికలను ఏదో ఒక రకంగా ఢిల్లీ ఎన్నికలు అయ్యేదాకా వాయిదా వేసేందుకు ఆప్ కోర్టుకు వెళ్ళింది, రకరకాల క్వరీలు పెట్టింది, రకరకాల అడ్డంకులు వేసే ప్రయత్నం చేసింది. మొత్తానికి అది జరిగింది. కోర్టు ససేమిరా అంది, ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనత బయటపడింది. మేయర్గా బీజేపీ అభ్యర్థి ఎంపికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులే బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. సీనియర్ డిప్యూటీ మేయర్ల పదవికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించింది, అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ గెలిచారు. ఈసారి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఎలాగో గొడవలు ఉన్నాయి కాబట్టి, ఢిల్లీలో ముఖాముఖి పోరాటం జరుగుతోంది కాబట్టి, ఈ సమయంలో చండీగఢ్లో ఆప్తో కలిసినట్టయితే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు ఓటు వ్యతిరేకంగా వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మేయరు లేదు, డిప్యూటీ మేయర్ లేదు, సీనియర్ డిప్యూటీ మేయర్ లేదు. చండీగఢ్ ఎన్నికల ఫలితం ఢిల్లీ మీద ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ సహకరించలేదు. కాంగ్రెస్ సహకరించకపోతే గెలవలేదు అన్నది ఎప్పుడైతే ఢిల్లీ ఓటర్లకు అర్థమవుతుందో, ఢిల్లీ ఓటర్ల నిర్ణయం కూడా మారే అవకాశం ఉంది. రెండవ ధమాకా శుక్రవారం నాడు ఢిల్లీలో ఉన్నటువంటి ముస్లిం ఏరియాలన్నిట్లలో కూడాను మసీదులలో స్పష్టంగా మైకు పుచ్చుకుని మనము ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చే సమయంలో ఆ నమాజ్ చేయడానికి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి ఆప్కి వేయొద్దు, మా పార్టీ అయినా కూడాను ఆప్కి వేయొద్దు, మనందరము కాంగ్రెస్కి ఓటు వేయాలి, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఏమీ చేయలేదు, మనకి చాలా నష్టం చేసింది, అది మిగతా మాట్లాడారు. అంటే ఢిల్లీలో కనీసము 7-8 అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం ఓట్లపైన ఆధారపడి గెలిచింది. ఇప్పుడు ఆ ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్ళినా లేకపోతే మజ్లిస్ వైపు వెళ్ళినా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓవరాల్ టాలీ పడిపోతుంది. ఈ సీట్లలో గెలవడం కష్టమవుతుంది. ఎందుకంటే హిందూ ఓట్లు అటు బీజేపీకి పడతాయి, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి పడతాయి, కొన్ని కాంగ్రెస్కి పడతాయి. ముస్లిం ఓట్లు గుండుగుత్తగా పడేటటువంటి పరిస్థితి లేదు. మూడవ ధమాకా అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఆయన పార్టీకి చెందినటువంటి 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకే సమయంలో పాత సెక్రటేరియట్ భవనంలో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత గ్రూప్ ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్ని మీడియాకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో తాము ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. కారణం ఏం చెప్పారు? ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా మారింది. ఏ ఆదర్శాల కోసమైతే ప్రారంభమైనట్టుగా చెప్పుకుందో ఇప్పుడు ఆ ఆదర్శాలు పూర్తిగా అంతరించిపోయినాయి. కేవలము అవినీతి, లిక్కర్ స్కామ్ ఇవి తప్ప ఏమీ లేవని చెప్పి రాజీనామా చేశారు. ఈ 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు మెహ్రౌలీ ఎమ్మెల్యే అయినటువంటి నరేష్ యాదవ్, త్రిలోక్పురి ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ కుమార్, జనక్పురి ఎమ్మెల్యే అయినటువంటి రాజేష్ రిషి, కస్తూర్బా నగర్కి చెందినటువంటి మదన్ లాల్, అదేవిధంగా ఆదర్శ్ నగర్కి చెందిన పవన్ శర్మ, పాలంకి చెందినటువంటి భావనా గౌర్, వీళ్ళందరూ రాజీనామా చేశారు. బిఎస్ జూన్ అనేటటువంటి మరొక ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు. బిజువాసన్ ఎమ్మెల్యే ఆయన.
ఈ 7 ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు, వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళ వెనక బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇది వేరే విషయం. కానీ ఈ 7 పార్టీ మారబోతున్నారన్నటువంటి విషయం అరవింద్ కేజ్రీవాల్కి కానీ, ఆయన ఇంటెలిజెన్స్ మెకానిజంకి కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి పార్టీ వ్యవస్థకి కానీ తెలియలేదు. 2 సార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గినటువంటి వీళ్ళకి కనీసము 7,000 మంది ఓటర్లు అనుచరులుగా ఉన్నారని భావించిన ఆ 7,000 ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏ పార్టీకి షిఫ్ట్ అవుతాయన్నది వేరే విషయం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మార్జినల్ సీట్లను ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 7 ఎమ్మెల్యేలకి పార్టీ టికెట్ ఇవ్వలేదు, వేరే అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఈ 7 వేరే అభ్యర్థులకి టికెట్ ఇచ్చిన రోజే రాజీనామా చేయకుండా ఓటింగ్కి సరిగ్గా 5 రోజుల ముందు రాజీనామా చేయడంలో అర్థం ఏమిటి? అంటే వీళ్ళు సమయం చూసి దెబ్బ కొట్టారు. వీళ్లను నడిపించిన వ్యక్తులు వ్యూహాత్మకంగా ఈ టైంలో రాజీనామా చేయించారు. మూడవది, అప్పుడే గనక రాజీనామా చేస్తే వీళ్ళు పదవి కోసం పాకులాడే వ్యక్తులు అని చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంతకాలం ఆగి ఇప్పుడు దెబ్బ కొట్టారు. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే స్థితిలో లేదు కాబట్టి వీళ్ళు ఈ సాహసానికి పాల్పడ్డారు. గెలిచే అవకాశం ఉంటే నామినేటెడ్ పోస్టో ఇంకో రకంగా ఏదో వస్తుందన్నటువంటి ఆశతో ఉండే అవకాశం ఉంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 20 సీట్లలో అభ్యర్థుల్ని మార్చింది. ఈ 20 సీట్లలో 3 సీట్లలో అభ్యర్థిని మార్చి అభ్యర్థి కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చింది. ఉదాహరణకి రామ్నివాస్ గోయల్ స్పీకర్, ఆయనకి టికెట్ ఇవ్వలేదు, ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా కృష్ణానగర్లో ఎస్కే బగ్గా 2 సార్లు గెలిచాడు. ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు. అంటే ఆయన అన్పాపులర్ అయితే ఆయన కుమారుడు పాపులర్ ఎలా అవుతారు? అంటే ఆయనను విస్మరించే పరిస్థితి లేదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అరువు తెచ్చుకున్నటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఇలా చేసినటువంటి పార్టీల్ని విమర్శించి మేమేదో పవిత్రులము మడిగట్టుకున్న వాళ్ళమని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పని చేయటం అనేది ఒక విడ్డూరము. 2వ ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ ఏర్పాటు సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థాపకుల్లో కలిగినటువంటి దిలీప్ పాండేను ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దిలీప్ పాండే స్థానంలో బిట్టు అనేటటువంటి అభ్యర్థికి ఇచ్చారు. ఈ బిట్టు తిరగని పార్టీ లేదు. ఆప్ నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి మళ్ళీ ఆప్కి వచ్చారు, ఆయనకి టికెట్ ఇచ్చారు. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఉదాహరణకి షాధరా నుంచి సిట్టింగ్ స్పీకర్ రామ్నివాస్ గోయల్కి బదులు జితేందర్ సింగ్ షంటీకి టికెట్ ఇచ్చారు. ఈ రకమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే హరినగర్ నుంచి ఆవిడ రెబెల్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి మునగబోతుందన్నటువంటి సూచన ఉంది. కాబట్టి ఈ 10 మంది, ఈ 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక ఎమ్మెల్యే రెబెల్గా ఉన్నారు. రానున్న 5 రోజుల్లో ఇంకెందరు రాజీనామా చేస్తారో ఈ రకంగా రాజీనామాల వెంట రాజీనామాలు గనక ఉన్నత స్థాయి నాయకుల ప్రకటనలు వస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే మెరుపు ఉందో ఆ మెరుపు కాస్త నెమ్మదిగా తరిగిపోవడం, బంగారపు మెరుగు లాంటిది అది కాస్త తరగడం మొదలై అసలు అది బంగారం కాదు ఇత్తడి అన్న సంగతి బయటపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నటువంటి న్యూఢిల్లీ కానీ, మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నటువంటి జంగీపురా కానీ, ఆయన గతంలో పోటీ చేసి గెలిచినటువంటి పట్పట్గంజ్ కానీ, అదేవిధంగా అక్కడి నుంచి ఓఝా అనేటటువంటి ఐఏఎస్ సెంటర్కి చెందినటువంటి టీచర్ పోటీ చేస్తున్నారు, ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా కాల్కాజీ నుంచి ఆతిషి మార్లేనా, ఈ ముగ్గురు కూడాను చాలా టైట్ కాంటెస్ట్లో ఉన్నారు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని మినహాయించి మిగతా ఎవరు కూడా ప్రచారంలో నియోజకవర్గం బయటకు వెళ్ళటం లేదు. పర్యవసానంగా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ మీద దెబ్బ పడుతోంది, ఇబ్బంది మీద ఇబ్బంది పడుతోంది, చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి దూరమైన ఆశ్చర్యపోనక్కర్లేదు.